హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది సో స్పెషల్ వీడియో అనమాట. ఇది అచ్యుత్స్ ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్ అనమాట. అంటే ఆల్రెడీ 1 ఇయర్ ప్లే స్కూల్కి వెళ్ళాడు. ఇప్పుడు స్కూల్ చేంజ్ అయ్యాడు. సో నర్సరీకి వెళ్తున్నాడు అనమాట. నర్సరీ నుంచే కదా మనకి మెయిన్ స్కూలింగ్ స్టార్ట్. సో వాడు మార్నింగ్ లేవగానే 7:30కి అలా లేచాడు. నేను ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. కాసేపు ఆగిన తర్వాత వాడికి స్నానం చేయించి టిఫిన్ పెట్టేస్తాను అనమాట. ఇడ్లీలోకి అచ్యుత్ 2 తింటాడు, పల్లీ చట్నీ అండ్ సాంబార్ ఇష్టంగా తింటాడు. ఇది పేస్ట్ అనమాట వాడిది, మమ్మ ఎర్త్. వాడే ఇంత పెట్టేసుకొని బాగా నమిలేస్తూ ఉంటాడు, తినేస్తూ ఉంటాడు. బ్రష్ తిన్న తర్వాత మిగిలిపోయింది ఉంటుంది కదా, దాన్ని నములుతూ ఉంటాడు అనమాట. మేము ఆ పైన అందకుండా పెట్టేస్తూ ఉంటాం. చూడండి ఎలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడో. వీడియో ఆన్ చేస్తున్నానని ఇక్కడ స్నానం చేసేసాడనమాట. 9 o'clock కల్లా స్కూల్ ఉంది. ఇంకా స్నానం చేసి టీవీ పెట్టుకొని టిఫిన్ తినేస్తాడు. టీవీ ఆర్ ఫోన్ లేకుండా అచ్యుత్కి ఇంకా మేము అలవాటు చేయలేదు తినడం. ఆ రెండిట్లో ఏదో ఒకటి పెట్టుకొని తింటూ ఉంటాడు అనమాట. అట్లనే ఇంట్రెస్ట్ ఉంది. సో మేము అదే కంటిన్యూ చేస్తున్నాం చిన్నప్పటి నుంచి. సో ఇక్కడ ఇడ్లీ అయితే అయిపోయింది. ఇడ్లీ మేము పొట్టు మినపప్పు వాడతాం కాబట్టి ఆ కలర్లో ఉంది, వైట్ కలర్లో లేదనుకోవచ్చు. ఇది అచ్యుత్ ఫేవరెట్ ప్లేట్ అనమాట, మిక్కీ మౌస్ ప్లేట్. బ్రేక్ఫాస్ట్కి నేను అదే పెడతాను. చెవులలో చట్నీ వేసి ఇచ్చాను. ఇది స్నాక్ బాక్స్ అనమాట. స్పైడర్ మ్యాన్ థీమ్ కావాలంటే నేను అది ఆర్డర్ చేశాను. ఇందులో 2 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లో నేను మ్యాంగో పెట్టాను. ఎప్పుడైనా ఫ్రూట్స్ మాత్రమే ప్రిఫర్ చేయడానికి ఇష్టపడుతుంది అనమాట. సెకండ్లో డ్రై ఫ్రూట్స్ పెట్టాను, పిస్తా పప్పు పెట్టాను అనమాట. వాడు ఓన్లీ పిస్తా అండ్ డేట్స్, ఎండు ద్రాక్ష ఉంటాయి కదా, ఆ 3 తింటాడు. బాదం పప్పు జీడిపప్పు పాడేస్తూ ఉంటాడు. సో నేను అది పెట్టను. ఇక్కడంతా రెడీ అయిపోయాడు. ఫస్ట్ కిట్ ఏం తీసుకోలేదు మేము. ఒక 2 weeks చూసి వెళ్ళడా అని కన్ఫర్మ్ చేసుకొని కిట్ తీసుకుందాం అనుకుంటున్నాను. తిను దేవుని రూమ్లోకి వెళ్ళి ప్రే చేసిరారా అంటే ఫస్ట్ వంట రూమ్లోకి వెళ్ళి పిస్తా తినేసి వస్తానని వంట రూమ్లోకి వెళ్ళాడు. నెక్స్ట్ చూడండి, బొట్లు పెట్టుకుంటాడు. పసుపు కుంకుమ అన్నీ పూసేసుకుంటాడు. నేను మళ్ళీ తుడిచేసాను అనమాట. ఆ అచ్యుత్ కంటే ముందు నాకు నర్వస్గా ఉందన్నమాట. స్కూల్కి వెళ్తుంటే స్టమక్ కింద బటర్ఫ్లైస్ అంటారు కదా, ఆ విధంగా ఉంది. మేమైతే ఎట్టకేలకు 9:30కి స్టార్ట్ అయినాం. ఎందుకంటే లేట్ అయిపోయింది. అచ్యుత్కి డ్రెస్ వేసి వాడు డ్రెస్ వేయించుకోవడానికి 10 minutes తీసుకున్నాడు అనమాట. ఇదే అచ్యుత్ స్కూల్. ఇది కూడా ఉంది సరస్వతి విద్యా మందిర్ అని, కానీ అచ్యుత్ యూరో కిడ్స్ అనమాట. వాళ్ళదే యూరో కిడ్స్ బ్రాంచ్ ఉంది ఇక్కడ. అచ్యుత్ స్కూల్ లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఒకసారి అచ్యుత్ ఏమేమి చేశాడు స్కూల్లో అనేది కూడా తీస్తాను. జస్ట్ అట్లా గ్లాన్స్గా తీసాను అనమాట. ఇది అచ్యుత్ స్కూల్. వీళ్ళ గ్రౌండ్లో ఫుల్ వాటర్ వచ్చేసి ఇక్కడ అచ్యుత్ క్లాస్లోకి వెళ్ళిన తర్వాతే వీళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి మ్యామ్ ఒక చాక్లెట్ ఇచ్చారనమాట. తర్వాత వెళ్ళి ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్ అని ఒక ఫోటో తీయించుకున్నాడు. చెప్పిన మాట అయితే బాగా విన్నాడు. నేను కూడా ఉన్నానన్నమాట ఆ రోజు. ఎందుకంటే ఏడుస్తాడేమో, ఫస్ట్ డే కదా, అలవాటు అవ్వాలి కదా అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు వెల్కమ్ టు స్కూల్ అని ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్ అని ఒక కటౌట్ పెట్టి దాంట్లో ఫోటో తీశారనమాట. బాగా స్మైల్ ప్లీజ్ అంటే వాళ్ళ మ్యామ్ నిజంగానే మంచిగా స్మైల్ ఇచ్చి తీయించుకున్నాడు. నెక్స్ట్ లోపల కొన్ని యాక్టివిటీస్ చేయించారనమాట. అందులో ఫస్ట్ యాక్టివిటీ ఏంటంటే బీడ్స్ యాక్టివిటీ అనమాట. ఇట్లా ఒక పైపు బీడ్స్ ఇచ్చేసి అన్నీ వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరగటానికి, హ్యాండ్ మోటార్ స్కిల్స్ పెరగటానికి యూజ్ అవుతుంది అనమాట. అచ్యుత్ బాగా బీట్స్ మంచిగా వేసాడనమాట లోపల. తనకు నచ్చింది గేమ్. నెక్స్ట్ యాక్టివిటీ ఏంటంటే కలరింగ్ ఇచ్చారు. అందరికీ ఒక యాపిల్ ప్రింట్అవుట్ తీసిచ్చి ఒక క్రేయాన్ ఇచ్చారు. ఎవరైతే మంచి కలర్ చేస్తారో వాళ్ళకి స్టార్ ఇస్తా అన్నారనమాట మ్యామ్. ఇది మళ్ళీ సెకండ్ టైం అనమాట ఆ బీడ్స్ అన్నీ వేశారు. బ్లూ కలర్ ఉంది ఏంటి, ఇది క్రేయాన్, యాపిల్ రెడ్ కదా ఉండాల్సింది అని అడుగుతున్నాడు క్వశ్చన్ నన్ను. స్టూడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఒక 10 మంది ఉంటారు. క్రేయాన్స్ ఎవరికంటే వాళ్ళకి కలర్ అందరికీ రెడ్డే కావాలంటే కష్టం కదా నాన్న, అందుకే ఈ కలర్ ఇచ్చారంటే సరే అని వేస్తున్నాడు. చాలా కాన్సన్ట్రేషన్గా వంగి మరీ వేస్తున్నాడు. చూడండి కలర్ ఎలా వేసాడో. అవుట్ లైన్ మాత్రం వెళ్ళలేదు. ఇన్సైడ్ వాళ్ళ మ్యామ్ చెప్పారనమాట, అవుట్ సైడ్ లైన్ వెళ్ళకుండా గీయండి అని. సో ఇది తీసుకెళ్ళి మ్యామ్కి చూపినా అని చెప్పింటే వెళ్ళి చూపించాడనమాట వాళ్ళ మ్యామ్కి. మనం ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉండాలి ఫస్ట్ కొన్ని డేస్. నర్సరీ ఇంకా 3 years కంప్లీట్ అవ్వలేదు, 1 month ఉంది ఇంకా.
చూడండి మ్యామ్ దగ్గరికి వెళ్ళి మ్యామ్ అన్నమంటే అన్నాడు, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాడు. చూపి నాన్న అంటే మళ్ళీ వెళ్ళాడనమాట. జస్ట్ చెప్పిన ఎట్లా ఫాలో అయిపోతూ ఉంటాడు. మ్యామ్ అని మాత్రం పిలవాడు. క్రేయాన్ ఇచ్చేస్తున్నాడు అక్కడ. తీసుకోలేదని మళ్ళీ నా సైడ్ చూస్తున్నాడు. వాళ్ళ మ్యామ్ మళ్ళీ వెనక్కి పిలిచింది స్టార్ వేయాలని చెప్పి. చాలా బాగా వేసావని అచ్యుత్ నేమ్ రాసి దాని మీద ఒక స్టార్ వేసిందనమాట. అది స్టార్ వేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినాడు. నాకు స్టార్ వచ్చింది అని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ బయట వెయిట్ చేస్తున్నాడు అనమాట. వాళ్ళ డాడీకి కూడా చూపించాడు వాడికి స్టార్ వేశారని. థ్యాంక్ యూ చెప్పు, థ్యాంక్ యూ మ్యామ్ అని చెప్పు అంటే థ్యాంక్ యూ అని చెప్తాడు. మ్యామ్ అని మాత్రం చెప్పడు వాడు. కొన్ని రోజులు పోతే అలవాటు అవుతుందని నేను వదిలేసినాను. అక్కడ రాశాడు వాడి పేరు గుణచ్యుత్ అని. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఆడుకోవడం స్టార్ట్ చేసేసాడు అనమాట. ఆ బీడ్స్ ఇంకోసారి 3 times వేసాడు. ఆ బీడ్స్, ఆ డ్రమ్స్ వాయించుకోవడము, ఆ ట్రాంప్లిన్ అంటారు కదా దీన్ని, అది కాసేపు ఎగిరాడు. ఇంకా నెక్స్ట్ బెలూన్స్ ఉంటే అవి కూడా తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాం అనమాట. జస్ట్ 11 o'clock వరకు ఉన్నాము. 9:30 to 11 అంతేనండి. బాయ్ బాయ్.